అందరికీ జై శ్రీరామ్, జై హిందూ. కోడి చెరువు కబ్జా చేసిన ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. ఆ కోడి చెరువు ఎక్కడుంది అంటే తెలంగాణలో ఉంది. అసలు ఆ కోడి చెరువు కబ్జా ఏంది? నిజంగా ఒకవేళ కబ్జా చేసి ఉంటే హైడ్రాకు సంబంధించినటువంటి కమిషనర్ రంగనాథ్ గారు ఏం చేస్తూ ఉన్నారు? దీంట్లో ఏమన్నా తెలంగాణలో ఉన్నటువంటి రాజకీయ నాయకులు పవన్ కళ్యాణ్ను బదనాం చేయాలని కానీ ఇట్లాంటివి ఏమైనా జరుగుతూ ఉన్నాయా? అసలు కోడి చెరువు ఎక్కడుంది, దాని మ్యాప్ ఏంది, కోడి చెరువు పట్టానా సర్కారు భూమియా, కోడి చెరువు విషయాన్ని మనం ఇప్పుడు పూర్తిగా తెలుసుకోబోతా ఉన్నాం. ఒకవేళ పేదల ఇండ్లను తెలంగాణలో గుడిసె కట్టుకున్నా కానీ ఆ గుడిసెను కూడా కూల్చేస్తున్నటువంటి హైడ్రా మరి ఏపీ డిప్యూటీ సీఎం ఒక చెరువును మొత్తం కబ్జా చేస్తే ఏం చేస్తూ ఉన్నట్టు హైడ్రా? ఇది తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రెండు రాష్ట్రాల ప్రజలను వాళ్ళ మనసుల్లో మెదులుతున్నటువంటి ఒక ప్రశ్న. దానికి జవాబు ఈ వీడియోలో తెలుస్తుంది. వీడియోను పూర్తిగా చూడండి, మీ అభిప్రాయాన్ని కింద కామెంట్ చేయండి. అసలు నిజంగా పవన్ కళ్యాణ్ కబ్జా చేసిండా? కబ్జా చేసి ఉంటే ఇన్ని రోజుల నుంచి ఎందుకు బయట పడలేదు? ఇన్ని రోజుల నుంచి బయటపడకపోవడం ఇంకోటి. ఈ మధ్యలో ఏదైతే మనకు సంబంధించి ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారి లొల్లి వచ్చినప్పుడు మాత్రమే ఈ కోడి చెరువు విషయం బయటకు ఎందుకు వచ్చింది? ఇందులో ఏదో రాజకీయ కోణం జరుగుతూ ఉంది అని కొంతమంది మాట్లాడుతూ ఉన్నారు. ఎందుకంటే ప్రొఫెసర్ రంగనాథ్ గారు అరెస్టు అయ్యేంత లెవెల్గా కేసులు నమోదైనాయి. దాన్ని మ్యాటర్ డైవర్ట్ చేయనీకి పవన్ కళ్యాణ్ను డిస్టర్బ్ చేయాలంటే ఖచ్చితంగా ఆయన ఆల్రెడీ నిన్న మనకు ఆయన నివాసంలో ప్రెస్ మీట్ పెట్టిండు. ప్రెస్ మీట్ పెట్టి అక్కడ నుంచి ఏం చెప్పిండు? డైరెక్ట్గా తెలంగాణ గవర్నమెంట్ సీఎం రేవంత్ రెడ్డి గారికి నేను కనుక కోడి చెరువు కానీ ఇంకా ఏదైనా కబ్జా చేసి ఉంటే ఆ ప్రాపర్టీ గవర్నమెంట్కి ఇచ్చేస్తా ఉన్నా, మీరు ఎంక్వైరీ అయ్యుండ్రి అని మరి డైరెక్ట్ సభాముఖంగా చెప్పిండు. మరి ఇక్కడ మనం ఆలోచన చేయాలి. ఇప్పుడు ఎవరైతే ప్రొఫెసర్ నాగేశ్వరరావు ఉన్నాడో ఆయన మీద వస్తున్నటువంటి కథనాన్ని మార్చనీకి ఇప్పుడు అందరూ ఈ కోడి చెరువు కబ్జా మీద పడ్డారు. తెలంగాణలో ఉన్నటువంటి శాటిలైట్ మీడియాలు తక్కువ, కానీ మొత్తానికి సంబంధించి ఇక అన్ని యూట్యూబ్ ఛానళ్ళు, సోషల్ మీడియా అంతా కోడి చెరువు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కబ్జా చేసిండు అని మాట్లాడుకుంటా ఉన్నారు. ఇక్కడ ఒక పాయింట్ మీరు మిస్ అవుతూ ఉన్నారు. రంగనాథ్ కోడి చెరువు కబ్జా చేసి ఉంటే ఇన్ని రోజులు ఊరికినోటోడా, నంబర్ 1. నంబర్ 2, ప్రొఫెసర్ నాగేశ్వరరావు గురించి ఇప్పుడు మాట్లాడు బంద్ అయిపోయింది. ఒక 3-4 రోజులు మొత్తం ప్రొఫెసర్ నాగేశ్వరరావు గురించి హైదరాబాద్ ప్రెస్ క్లబ్లో కావచ్చు, ఇక్కడ కావచ్చు, అక్కడ కావచ్చు, ఎక్కడైనా సరే. కానీ ఇప్పుడు కోడి చెరువు గురించి మనం ఒకసారి పట్టా చూద్దాం. 706-7-8 మనకు కనబడతా ఉంది. ఈ 706-7-8లో ఓన్లీ ఒక్క నంబర్ మాత్రమే సర్కారు, మిగతా అదంతా ఒరిజినల్ పట్టా. ఒరిజినల్ పట్టా అంటే మనకు ఎవరైతే దాన్ని కొన్నారో దానికి పూర్తి హక్కు ఉన్నట్టు. ఒకవేళ అది చెరువులో ఉంటే నిర్మాణానికి బిల్డింగు నిర్మాణానికి అక్కడ ఎలాంటి అనుమతులు ఇవ్వరు. చెరువులో ఎలాంటి నిర్మాణానికి అనుమతులు ఇవ్వరు. ఎందుకంటే వానాకాలం దాంట్లో వాటర్ వస్తాయి కాబట్టి ఏ చెరువుకైనా మన తెలంగాణ రెవెన్యూ చట్టం ప్రకారం చెరువులో బిల్డింగు కానీ ఇల్లు కానీ కట్టుకోనికి నిర్మాణానికి ఎలాంటి తావులేదు. అందుకని హైడ్రాతోటి చెరువులను కానీ గవర్నమెంట్ భూములను కానీ కబ్జా చేసిన వాళ్ళను వెంటనే కూల్చి పారదొబ్బుతూ ఉన్నారు. ఇక్కడ నిన్న పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ నేను ఏదైతే ల్యాండ్ ఉందో ఆ ల్యాండ్ను కొనుక్కున్నా, ఆ ల్యాండ్ కూడా ఆవుల కోసం, పశువుల కోసం, పశువులను పెంచుకుంటా ఉన్నా అక్కడ అని మనకు చెప్పిండు. ఒకసారి మనం చూసుకుంటే ఆయన జనసేన పార్టీ పాదయాత్రలు ఉన్నప్పుడు అప్పుడప్పుడు ఈ పశువుల సంతకు వచ్చేటోడు. అవి మనకు కనబడతా ఉన్నాయి విజువల్స్ కూడా. అంటే ఈ కోడి చెరువు కబ్జా చేసినట్టుగా మనకు అనిపిస్తూ ఉందా? లేదు కదా. ఎప్పటి నుంచో ఈ ల్యాండ్ అనేది ఆయన పేరు మీదనే ఉన్నది. కొనిదన పవన్ కళ్యాణ్ పేరు మీదనే ఉంది ఆ ల్యాండ్. అక్కడ పశువులు ఉన్నాయి,
పశువుల కాడ ఒక పశువుల కాపరి కూడా ఉన్నాడు. అక్కడ మొత్తము ఆ పశువుల కోసం వేసినటువంటి షెడ్ కూడా ఉన్నది. వీళ్ళు మనోళ్ళు పోయి వేరే జాగాను చూస్తూ ఉన్నారు, చెరువు, కానీ దానికి చాలా దూరంలో ఈ యొక్క పశువుల షెడ్ అనేది ఉన్నది. మరి ఎవరు కబ్జా చేసినట్టు ఒకసారి ఆలోచన చేయాలి. ఇక్కడ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ను మనకు సంబంధించి ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారి విషయం డైవర్ట్ చేయడానికి ఒకటి, రెండోది తెలంగాణలో జిహెచ్ఎంసీ ఎలక్షన్ ఉన్నాయి రాబోయే రోజుల్లో. ఒకవేళ జనసేన కనుక మూడో పార్టీగా అవతరిస్తే, ఇప్పుడు తెలంగాణలో రెండే పార్టీలు గట్టిగా ఉన్నది, ఒకటి కాంగ్రెస్, రెండు టీఆర్ఎస్ అంటే బీఆర్ఎస్. ఇక కలకుంట్లకు అవుతుంది అంతంత మాత్రమే, బీజేపీ కూడా అంత గట్టిగా ఏం నిలబడది. కానీ జనసేన వచ్చిందంటే మాత్రం గట్టిగా నిలబడుతుంది. అందుకనే కొంతమంది తెలంగాణలో ఉన్నటువంటి పెద్దలు, అందుకంటే వీళ్ళు ఎవరు బీజేపీ వాళ్ళు కానీ వాళ్ళు కానీ ఎవ్వరు కూడా డిస్టర్బ్ చేయరు. చేస్తే కేసీఆర్ పార్టీ చేస్తుంది, లేకపోతే రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ చేస్తుంది. ఈ రెండు పార్టీల నాయకులే వాళ్ళ వెనకాల ఉండి, ఎవరైతే సోషల్ మీడియా సంబంధించి వాళ్ళు ఉన్నారో వాళ్ళ వెనకాల ఉండి ఈ తతంగం అంతా నడిపిస్తూ ఉన్నారు. కోడిచేరు నేసుకొని మళ్ళొక్కసారి పవన్ కళ్యాణ్ తెలంగాణలో అడుగుపెట్టద్దు. ఇప్పుడు మన గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో మున్సిపాలిటీ దాంట్లో కనుక జనసేన కనుక పోటీ చేసి ఒక్క సీటు గెలిచినా కూడా ఆ ప్రభావం వేరే ఉంటుంది. ఎందుకంటే జనసేన ట్రేడ్ మార్క్ అట్లా ఉంటుంది. అందుకని పవన్ కళ్యాణ్ పచ్చిగా బదనాం చేయాలని ఈ ప్లాన్ జరుగుతూ ఉంది అన్నట్టుగా కొంతమంది మాట్లాడుతూ ఉన్నారు. మరి ఏది నిజం? నిజానికి పవన్ కళ్యాణ్ పక్కా మనకు ప్రూఫ్తోటి కనబడతా ఉంది, ఎలాంటి కోడి చెరువు కబ్జా చేయలేదు. ఒకవేళ చేసినట్టయితే తెలంగాణ సర్కారు ఎందుకు కూరుకున్నది? అంతే కదా, గుడిసెలు పేదోళ్ళై గుడిసెలు ఉన్నాయంటే గుడిసెలను మొత్తం ఉంచకుండా కూల్చేసింది మనం, అవి కూడా చూస్తూ ఉన్నాం. కాళ్ళు మొక్కిళ్ళు పెట్రోల్ పోసుకున్నారు, తగలబెట్టుకుందామన్నారు, కానీ వదిలిపెట్టలే. మరి ఇక్కడ ఇంకోటి, ఎంఐఎం పార్టీ ఎవరైతే ఉన్నారో అక్బరుద్దీన్ ఓవైసీకి సంబంధించినటువంటి కాలేజీ ఒక చెరువును మొత్తం కబ్జా చేసి అక్కడ కాలేజీ నిర్మిస్తే దానికి తెలంగాణ హైకోర్టు కూడా ఉత్తర్వులు కూడా ఇచ్చింది. అది మొత్తం చెరువులోనే ఉంది, దానికి సంబంధించి మీరు ఆ కాలేజీని ఖాళీ చేయాలి, దాన్ని ప్రభుత్వం హ్యాండ్ఓవర్లోకి తీసుకుంటారు. హైడ్రా కమిషనర్ ఎవరైతే ఉన్నారో కూల్చనీకి ఆయన పర్మిషన్లు కూడా హైకోర్టు ఇచ్చింది. కానీ హైడ్రా రంగనాథ్ ఇప్పటికీ కూల్చలే. ఎందుకంటే అక్కడ కనుక ఓవైసీ కాలేజ్ కూలిస్తే ఈ ముస్లింల ఓట్లన్నీ గండిపడిపోతాయి, ఆయనకు సింపతి పెరిగిపోతుంది. గింతద్దు మనం అబ్బాయి ఎలక్షన్లు అధికారం కోసం ఒక పార్టీలో ఉన్నటువంటి ఒక నాయకుడు ఇష్టానుసారంగా కబ్జా చేసినా కానీ మరి ఏమి అనం. మనకు ఆ ప్రూఫ్స్ కూడా కనబడతా ఉన్నాయి కదా. హైకోర్టు, తెలంగాణ హైకోర్టు ఓవైసీ అక్బరుద్దీన్ సంబంధించినటువంటి ఆ యొక్క కాలేజీ అది చెరువులో ఉంది. ఆ చెరువులో ఉన్నటువంటి ఈ కాలేజీని కూల్చేయండి రంగనాథ్ గారు అని హైకోర్టు చెప్పిన తర్వాత కూడా ఇప్పటికీ రంగనాథ్ గారు దాన్ని టచ్ చేయలే. ఎందుకోసం? దీని మీద ఉన్నటువంటి పెద్దలు సీఎం రేవంత్ రెడ్డి ఆపినట్టున్నాడు. ఎందుకంటే ఎంఐఎం పార్టీని టచ్ చేస్తే ఇదంతా ఒక వ్యవస్థ అన్నట్టు వీళ్ళంతా. మరి అదే పేదోళ్ళ ఇళ్ళ కాడికి వచ్చే వరకల్లా జేసీపీ లాగై పోలీసు వాళ్ళను బందోబస్తు పెట్టుకొని పేదల ఇండ్లు కూల్చిండ్రు. ఇక్కడ ఉన్నటువంటి ఓవైసీ అక్బరుద్దీన్ కాలేజీని మాత్రం కూల్చడానికి మీ చేతులు రావడం లేదు. అదేవిధంగా ఇంకో విషయం నేను ఏమంటా ఉన్నా అంటే, ఈ కొనిదెల పవన్ కళ్యాణ్ ఏపీ డిప్యూటీ సీఎం చెరువును కబ్జా చేస్తే, నిజంగా కబ్జా చేస్తే ఇన్ని రోజులు ఎందుకు ఊరుకున్నాడు హైడ్రా కమిషనర్ రంగనాథ్ గారు? ఇప్పుడు మీరు చెప్పును తెలంగాణ పబ్లిక్ ఎవరైనా సరే, పవన్ కళ్యాణ్ నిజంగా కబ్జా చేసిండా లేకపోతే రెండు విధానాలుగా, ఒకటేమో ప్రొఫెసర్ నాగేశ్వరరావును ఈ లొల్లిలో నుంచి తప్పించడానికి, రెండోది పవన్ కళ్యాణ్ను బదనాం చేయడానికి తెలంగాణలో. ఈ రెండు విధాలుగా అయితే కనబడతా ఉంది. మరి మీకేమనిపించింది అనే దాన్ని వీడియో కింద కామెంట్ చేయాలని కోరుకుంటా ఉన్నాం. ఎందుకంటే పేదోడికి ఒక న్యాయం, పెద్దోడికి ఒక న్యాయం, అది కూడా పవర్లో ఉన్నోడికి ఒక న్యాయం అనే విధానాన్ని మాత్రం మార్చేయండి. తెలంగాణలో మార్పు రావాలి కూడా. అందరికీ జై శ్రీరామ్, జై హిందూ, జై హింద్.